என் தாய் உருவாகும் முன்னே என் கருவை காண்டீரையா, என் பெயர் உருவாகும் முன்னே பெயர் சொல்லி అழைతీరయ్యా. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు చేశాడు, ఆకాశాన్ని భూమిని కూడా చేశాడు. చేయడమే కాకుండా మనం బ్రతకడానికి ఈ భూమి మీద ఇప్పుడు మనం కోడిని తింటున్నాం కదా, తర్వాత అన్నంని తింటున్నాం. తర్వాత ఒకప్పుడైతే ఏం తినేవాళ్ళు, ఒకప్పుడైతే అన్నం ఉండేది కాదు, అంబలు తాగడం, జావ కాసుకోవడం, లేకపోతే మా వాళ్ళు అంటుంటారు ఏంటంటే ఈ పనస చెట్టు ఉంటుంది కదా, ఈ పనసకాయలు పనస పండ్లు అయితే ఆ సీజన్లో అది తిని బతకటం, లేదు మామిడి పండ్ల సీజన్ వచ్చినప్పుడు మామిడి పండ్లు తిని బతకటం, ఇలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే కదా అన్నాలు గట్ట దొరుకుతున్నాయి. అయితే ఇలా తిని బతకడానికి, ఇలా మనం బ్రతకడానికి మనల్ని సృష్టించి ఇవంతా చేసింది ఎవరు అంటే ప్రభువుని యేసుక్రీస్తు. என் பெயர் உருவாகும் முன்னே பெயர் சொல்லி அழைத்தீரையா. எப்படி பாவமக்கு நன்றி சொல்லுவ சொல்ல வார்த்தையே. నమ్ముకోవటం వలన గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఈ శరీరం ఏమైందంటే మట్టిలో కట్టేస్తారు. అయితే మన లోపల ఒక ఆత్మ ఉంటుందండి. ఆ ఆత్మ మట్టిలో కప్పేయడానికి అవ్వదు. అది అయితే కప్పేస్తే మన శరీరం కుళ్ళిపోద్ది, అది ఓకే. కానీ ఈ ఆత్మ బ్రతుకుండాలి కదా చనిపోయినా. మరి ఈ ఆత్మకు ఎక్కడ, ఇప్పుడు మనం భూమి మీద బతుకుతున్నాం, ఈ శరీరం బతుకుతుంది, మరి ఈ ఆత్మకు ఎక్కడ ఉండే స్థలం ఏది? 2 స్థలాలు ఉందన్న. ఒకటి నరకం అనేది ఒకటి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉంది. ఆత్మ పరలోకంలో ఉండాలా నరకంలో ఉండాలా అన్నది భూమి మీద మనం నిర్ణయించుకోవాలి.